హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది ఇన్స్టా 360 ఫ్లో 2 ప్రో అని అనమాట. ఇది కొత్తగా లాంచ్ అయింది. యెస్టర్‌డేనే లాంచ్ అయిందండి. సో, దీంట్లో ఫీచర్స్ అయితే చానా ఇచ్చేశారు. ఇంతకుముందు మనకు ఇన్స్టా 360లో ఏదైతే 1, 2 ఫీచర్స్ ఉండేటివో అవి అసలుకి గింబల్స్‌లోనే ఉండేటివి కాదండి. ఈ ఇన్స్టా 360 అనేది బెస్ట్ గింబల్స్ తయారు చేస్తుంది. బట్ ఇక్కడ ఏందంటే గన పాయింట్ ఈరోజు మాట్లాడడానికి మార్కెట్‌లో గింబల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి ధీటుగా ప్రతి ఒక్క ఫీచర్ ఏదైతే ఫీచర్స్ ఇచ్చిందో వాళ్ళు అస్సలకి ఇయలేదు, ప్రొవైడ్ చేయలేదండి. వాటికి ఈవెన్ దో ప్రొవైడ్ చేసినా వాటిని మనం యుటిలైజ్ చేయాలంటే ఇట్ విల్ బి లిటిల్ బిట్ టఫ్ అనమాట. కానీ వీళ్ళు ఎంత హ్యాండీగా తయారు చేశారంటే ఫీచర్స్ అన్నీ గూడా చానా అంటే చానా బాగా చేశారు. ప్లస్ ఇది చానా కాంపాక్ట్ అండి. మీ పాకెట్‌లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చనమాట. ఫ్రెండ్లీ ప్లస్ యుటిలైజ్ చేసేటప్పుడు మీరు ఎట్లయితే ఓపెన్ చేస్తారో ఫాస్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. ఫాస్ట్‌గా దీన్ని యుటిలైజ్ చేయొచ్చు. సో, దీని స్పెసిఫికేషన్స్ అని చెప్తాను. ప్రైస్ అయితే ఇండియాలో ప్రస్తుతానికైతే రాలేదండి. నేను ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో ఇండియాలో నేను మీకు చెప్తానండి విషయాలన్నీ కూడా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అంటే మన డిజైన్ గురించి చూసుకుంటే మటుకు చాలా బాగా డిజైన్ ఇచ్చారండి. ఇంతకుముందు గింబల్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉండేది. బట్ ఈ గింబల్ ఈ మోడల్‌లో ఇచ్చే దానివల్ల దీనికి చాలా ఫీచర్స్ అనేవి యాడ్ చేయగలిగినారు. అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చనమాట. మీరొకసారి డిజైన్ చూడొచ్చు. డిజైన్ ఎంత బాగుందనేది కూడా. సో, ఇది సైడ్ నుంచి బ్యాక్ సైడ్ ఇది మిర్రర్ అండి. సో, మీరెప్పుడైనా సెల్ఫీ వీడియో తీస్తున్నారు బ్యాక్ కెమెరా నుంచి. సో, అలాంటి సమయంలో మీరు కనిపిస్తున్నారా లేదండి ఇక్కడ మనకు మిర్రర్‌లో కూడా కనిపిస్తుంది. సో, మీరు డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ లైట్ కూడా గ్లో అవుతుంది. సో, డిజైన్ ప్రకారంగా అయితే గనక వండర్‌ఫుల్ అని చెప్పొచ్చు. ప్లస్ ఇంకోటేందంటే దీనికి క్విక్ స్టాండ్ కూడా కిందన ఇచ్చేసారండి. ఇన్‌బిల్ట్‌గానే స్టాండ్ ఉంటుంది. సో, మీరు మళ్ళీ ఇంకో ట్రైపాడ్ అయితే కొనాల్సిన పని లేదు. ఇంక ఎక్స్‌టెండెడ్ అంతే ఉంది దీంట్లోనే. సో, ప్రతి ఒక్కటి ఉందండి. అంటే యాస్ పర్ హార్డ్‌వేర్ ప్రకారం చూసుకుంటే మటుకు చానా బావుంది. చానా ఆప్షన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. యాపిల్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చండి. ప్లస్ ఇక్కడ గ్రీన్‌గా మీకు ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ మీద ఇది ఎన్ఎఫ్‌సి అండి. ఎన్ఎఫ్‌సి ద్వారా యాపిల్ యొక్క ఆహ్, స్ వా స్మార్ట్ ఫోన్స్ అనేది కనెక్టివిటీలోకి వెళ్తాయి. అప్పుడేమవుతుందంటే మీకు నేటివ్ యాప్ అంటే నేటివ్ కెమెరా యాప్‌ని విత్ ట్రాకింగ్‌తో యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా 200 ప్లస్ యాప్స్ అనేవి కూడా మీరు ట్రాకింగ్ కిందకి యూజ్ చేసుకోవచ్చు. వీడియోస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో అన్ని అప్లికేషన్స్‌లలో. ప్లస్ మీకు ఇంకోటేందంటే ఇందులో జూమ్ గూడా ఉంటుందనమాట. యాక్టివ్ ట్రాకింగ్ జూమ్ అంటే మామూలు ట్రాక్ చేస్తుంటుంది. దూరం వెళ్ళిపోతే ఆబ్జెక్ట్ అన్నది మనం అంటే చిన్నగయిపోతుంది. బట్ ఇక్కడేందంటే ఇది జూమ్ చేసి ఆ పోర్షన్ మట్టుకి ఎవరినైతే ట్రాక్ చేస్తుందో వాళ్ళ మట్టుకే ట్రాక్ చేస్తుంటుంది. అది బెస్ట్ పార్ట్ అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత మల్టీ పర్సన్ ట్రాకింగ్ అంటే మామూలుగా వీడియో తీసేటప్పుడు చాలా మంది ఉంటారు కదండీ ఆ వీడియోస్‌లలో. ఆ వీడియోలో జనాలందరూ రావాలంటే కష్టం. బట్ ఇప్పుడు మీరు ఒకేసారి అందరిని ట్రాక్ చేయొచ్చు. ఈ విధంగా చేయొచ్చు. మల్టిపుల్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. అట్లా ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండండి. ఈ విధమైన ట్రాకింగ్ అయితే ఇంతవరకైతే ఏ గింబల్‌లో అయితే లేదండి. ఈ ట్రాకింగ్. ఇది కూడా వితౌట్ హార్డ్‌వేర్ అండి. జస్ట్ ఫ్రంట్ కెమెరాస్ ద్వారానే ట్రాక్ చేస్తుంది. అది కూడా బెస్ట్ ట్రాకింగ్ జరుగుతుంది. నేను చెప్పాను కదా మీకు స్టాండ్ ఉన్నది. స్టాండ్ ఇలా వస్తుందండి. సో, దీన్ని ఇట్లా టిల్ట్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. ఇంకోటి 360 అంటే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు గింబల్‌ని మధ్యలో పెట్టారండి. తర్వాత దాని చుట్టూ తిరుగుతున్నారు. ఎంతసేపైనా తిరగండి. వర్క్ అవుతూనే ఉంటుంది. సో, కంటిన్యూగా మీకు వీడియో అనేది రికార్డ్ అవుతూనే ఉంటుందండి. ప్లస్ 360లో రొటేట్ అవుతుంది. ఇన్ఫినిటీ అనమాట. ఎక్కడ కూడా ఆగదనమాట. నేను చెప్పాను కదా పోర్టబిలిటీ గురించి ఇదండి. సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇది వేరే స్మార్ట్ ఫోన్‌తో కూడా మనము ఆహ్, కంట్రోల్ చేయొచ్చనమాట స్మార్ట్ ఫోన్‌తో. ఎప్పుడైతే మీరు గింబల్‌కి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుంటారో గింబల్ యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అప్పుడు స్మార్ట్ ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకుంటే వేరే స్మార్ట్ ఫోన్‌తో మీరు మీ గింబల్‌ని కంట్రోల్ చేయొచ్చండి. ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కూడా వేరే ఏ గింబల్స్‌లలో లేదండి. హోహెమ్‌లో మటుకు చిన్నది అంటే మనకు ఒక రిమోట్ లాంటిదుంటుంది. అదొక్కటే ఉంది. కానీ కంపెనీ గింబల్స్ కంపెనీలలో స్మార్ట్ ఫోన్‌ని ఇంకొక స్మార్ట్ ఫోన్‌తో అంటే గింబల్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం అనేది లేదనమాట. నెక్స్ట్ ఇది ఉండేసి టిల్ట్ మోడ్ అనమాట. ఇది మనకు ఈవెన్ దో గ్రౌండ్ లెవెల్ నుంచి కెమెరాని మనం పైకి వరకు టిల్ట్ చేయొచ్చనమాట. సో, ఆ విధంగా ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఇందులో ఇయడం జరిగింది. అది వాళ్ళ చూపియడం అనమాట దానికి. సో, దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా ఫ్లిప్ చేసి, క్లోజ్ చేసి తర్వాత మళ్ళా ఎలా ఓపెన్ చేసుకోవచ్చన్నది మీకు చూపిస్తున్నారు. సో, ఇక్కడ ట్రాకింగ్ గురించి చూపిస్తుందండి 360కి సంబంధించింది. సో, ఇది ఉండేసి ఇది జస్ట్ ఫర్ ఐఫోన్ వాళ్ళకే అన్నమాట. ఈ వ్లాగింగ్ అంటే వీళ్ళకి ఫీచర్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసుకుంటున్నారు. సో, కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి గానీ, మీకు ప్రోరెస్ లాక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. కానీ మీరు యాప్‌లో అండి ఇది మీ ఫోన్‌లో కాదు.
వీళ్ళ యాప్‌లో మటుకి ఈ ప్రోరేస్ అనేది వర్క్ అవుతుంది. లేకపోతే వర్క్ కాదండి. సో, లైవ్ స్ట్రీమింగ్ కూడా పనికొస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు మీరు. అది ఇక్కడ వీళ్ళు చూపించడం జరిగింది. ఈవెన్ దో జూమ్ మీటింగ్ అని, టీమ్స్ మీటింగ్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు దేంట్లో కనెక్ట్ అయినా గానీ మిమ్మల్ని ట్రాక్ చేస్తూనే ఉంటుందండి కంటిన్యూగా. అన్ని అప్లికేషన్స్‌లలో పనిచేస్తుంది ఇప్పుడు వచ్చేది. ప్లస్ ఇంతకు ముందు డీప్ ట్రాకింగ్ 3.0 అనేది ఇప్పుడు 4.0 చేశారండి. సో, ఈవెన్ దో ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నా గానీ ఆబ్జెక్ట్స్ ఇది బాగానే క్యాప్చర్ చేస్తుందనమాట. సో, అందులో ఎలాంటి ఇష్యూ అయితే లేదండి. నేను చెప్పాను మల్టిపుల్ పర్సన్స్‌ని ట్రాక్ చేస్తుంది. వేరే గింబల్స్ అయితే పర్సన్స్ చూస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ చూడండి పర్సన్స్ అందరూ గూడా ఉన్నారనమాట. ఆ విధంగానే ఇది ట్రాక్ చేస్తుంది. వీడియోని జూమ్ చేయడం గాని, జూమ్ అవుట్ చేయడం గాని అవన్నీ కూడా కరెక్ట్‌గా చేస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే న్యాచురల్‌గా ఉందో ఇక్కడ మటుకు మీరు చెప్పాలంటే బెస్ట్ పాయింట్ ఇక్కడ వీళ్ళు గోల్డెన్ రేషియో కాంపోజిషన్ తీసుకొనొచ్చారండి. అంటే ఏందంటే, ఇప్పుడు మీ స్క్రీన్ ఉంటుంది గదా! ఇప్పుడు మనకు మీరు లెఫ్ట్‌లో నిల్చుకున్నారు. రైట్ సైడ్ పోర్షన్ అంతా చూపించాలనుకుంటున్నారు. మీరు సెల్ఫ్ లాగింగ్ చేసుకుంటున్నారు. అలాంటి టైంలో మిమ్మల్ని ఒక సైడ్‌లో పెట్టి, మిగతా పోర్షన్ అంతా గూడా ఇది చూపిస్తుందనమాట. ఆ విధంగా ఉంటుంది. గోల్డెన్ రేషియో ప్రకారం పనిచేస్తుంది. ఇది బెస్ట్ అనమాట. ఇంతకుముందు హార్డ్‌వేర్‌లో మీకు జియోస్‌లో ప్లస్ హోమ్‌లో మీకు ఒక హార్డ్‌వేర్ ఇచ్చేవాళ్ళు. అక్కడ మనము కొద్దిగా నిల్చుకొని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ కావాలి అన్నీ సెట్ చేసుకోవాలి. బట్ ఇక్కడేందంటే ప్రీ డిఫైన్డ్‌గా ఈజీగా చేసేసారు. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదైతే వ్లాగర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి చానా అంటే చానా అంటే చానా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో, ఇది ట్రాకింగ్ గురించే అండి. సో, యానిమల్ ట్రాకింగ్ జరుగుతోంది. ప్లస్ మనుషులది కూడా ట్రాకింగ్ జరుగుతోంది. అన్ని విధాలుగా బావుందండి. ఈవెన్ దో ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్‌కి అయితే మటుకు ఈ స్మార్ట్ ఫోన్ చానా బెస్ట్ అండి. చానా అంటే చానా బెస్ట్. ఇందులో ఎటువంటి చెప్పే ఆప్షన్ అయితే లేదు. ఇదైతే బెస్ట్. నేను చెప్పాను ఇన్ఫినిటీ 360 డిగ్రీస్‌లో రొటేట్ అవుతుంటుందనేసి. ఇది మిర్రర్ గురించి. సో, ఆ! ఈ టెలిప్రాంప్టర్ ఏందంటే గన మీరెప్పుడైతే వ్లాగింగ్ చేస్తుంటారో మీకు ముందరండి కంటెంట్ అంటే మీరేదైనా రాసి పెట్టుకుంటే స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ అంతా కూడా మీకు రోల్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు దాన్ని చదువుతూ చెప్పేసేయొచ్చు సెల్ఫ్‌గా. ఇది ఇన్‌బిల్ట్ ఫ్రంట్ కెమెరాలో మీకు వస్తుందన్నమాట. ఇంకా ఇది బిల్ట్ అంటే మనకు బ్యాటరీ గురించి అయితే 10 అవర్స్ అని ఇచ్చారు. బట్ టు బీ ఫ్రాంక్ 8 అవర్స్ వచ్చినా మోర్ దాన్ సఫిషియంట్ అనమాట. ప్లస్ దీన్ని పవర్ బ్యాంక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్‌కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చండి. ఆ ఆప్షన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏందంటే గన యాపిల్ వాళ్ళకే అండి ఇది మటుకు. మీ వాచ్‌తో గూడా ఈ గిమ్మల్ని కంప్లీట్‌గా కంట్రోల్ చేయొచ్చండి. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే వాటిలో డీజేలో ఉంది గానీ, ఇది మీకు ఈ విధంగా బట్ ఇక్కడ గూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గూడా బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో, అన్నీ అన్నమాట మార్కెట్‌లో ఎంత ఉన్నాయో అన్నీ గూడా ఇందులో కలిపి పెట్టడం జరిగిందండి. ఫీచర్స్ అన్నీ గూడా. సో, ఇది బెస్ట్ గింబల్ అండి నా ఒపీనియన్‌లో మటుకు. ఇంకొకటి 360 వీడియోస్ అంటే మీరు గెస్చర్ ద్వారా గూడా మీరు కంట్రోల్ చేయొచ్చండి. పాజ్ చేయొచ్చు, వీడియోని స్టాప్ చేయొచ్చు. అది గూడా వర్క్ అవుతుంది. ఎక్సలెంట్‌గా వర్క్ అవుతుంది. ఇక్కడ 360 పానోరామా షాట్ ఏందంటే గన ఇట్లా మధ్యలో అందరూ రౌండ్ కూర్చున్నాక ఈ వీడియోలాగా ఫోటోని మొత్తం 360 తీస్తుందండి. ఇదే విధంగా పానోరామా వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే సో, సినిమాటిక్ ఫిల్మిక్ మోడ్ అనమాట. అంటే ఏమి లేదండి. జస్ట్ దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేస్తామన్నది గింబల్స్‌ని. సో, అదొకటుంది. ఇంక ఈ డాల్బీ విజన్ అనేది, తర్వాత ప్రోరేస్ అనేది ఇవన్నీ జస్ట్ ఐఫోన్‌లో మటుకు యూజ్ అవుతాయండి అవన్నీ. సో, మీ ఐఫోన్ యొక్క నేటివ్ కెమెరాలో ఉంటాయి. ఇక టైమ్ షిఫ్ట్ గానీ, టైమ్ మోషన్ ల్యాప్స్ గానీ, డాల్బీ జూమ్ మీరు చూడొచ్చు. సో, ఇది ఎక్సలెంట్‌గా ఉంటుంది డాల్బీ జూము. ఇది మోస్ట్‌లీ అన్నీ కంపెనీస్ గింబల్స్‌లలో ప్రొవైడ్ అయితే జరుగుతుందనమాట డాల్బీ జూము. ప్లస్ ఇది ఆహ్, రోల్ అనమాట. సో, ఇదంతా కూడా ఈజీగానే అంటే ఇవన్నీ మొత్తం అన్నీ స్మార్ట్ ఫోన్స్‌లలో ఉంటాయి. కానీ పానోరామా 360 ఫోటోస్ తీయడం మటుకు ఈ స్మార్ట్ ఫోన్‌లోనే ఉంటుందండి. ఇంక వేరే ఏ స్మార్ట్ ఫోన్‌లో కూడా లేదు. ఈ పానోరామా 360 అన్నది. ఇంతకుముందు యూజ్ చేయడం ఇది కూడా కొద్దిగా టఫ్‌గా ఉండేది. బట్ దీన్ని కూడా ఇప్పుడు వాళ్ళు చాలా సింపుల్‌గా చేసేసారు. సో, ఇప్పుడు ఈజీగా యూజ్ చేయొచ్చు మీరు. ఇది ఏ స్మార్ట్ ఫోన్‌లో ఉండదండి పానోరామా 360 ఓన్లీ ఇన్‌స్టా 360లో మటుకే ఉంటుంది. ఇలా తీసిన తర్వాత ఇది ఆ ఫోటోని చాలా చూపిస్తుంది. ఈ విధంగా మీరిప్పుడు చూస్తున్నారు కదా! సో, ఆ విధంగా మీరు చూడొచ్చనమాట. ఇంక వీడియో ఎడిటింగ్ అన్నది కూడా ఇందులో చాలా బావుందనమాట. ఎందుకంటే ఆటోగానే నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇన్‌స్టా 360 అనేది యాప్. ఆటోమేటిక్‌గా వీడియోస్‌ని ఇది అంటే మన క్లిప్స్ అన్నిటిని యాడ్ చేసి ఒక వీడియోలాగా తయారు చేసి మనకు చూపిస్తుంది. సో, ఆటో ఎడిటింగ్ అనేది కూడా ఉంది ఇందులోనే. ఇంక మిగతాటన్ని ఆప్షన్స్ అండి. ఇవన్నీ ఇది లైట్. ప్లస్ ఇంకోటేంటంటే ఇట్లా బ్యాగ్‌కి మీరు డైరెక్ట్‌గా హోల్డ్ చేసుకోవచ్చు. అంటే మీ బ్యాగ్ ఉంటుంది కదండీ!
బ్యాక్ కూడా మీరు డైరెక్ట్‌గా హోల్డ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఇందులో అంటే కొత్తగా పెట్టారు. సో, ఈ విధంగా ఉంటుందండి. ఆప్షన్స్ అయితే చానా బాగున్నాయి. ప్లస్ ప్రైస్ ప్రకారంగా అయితే వెయిట్ చేస్తున్నాము. సో, ఇక్కడ మనకు ఇప్పుడైతే లాంచ్ అయితే అయింది. 179 అంటే 180 అరౌండ్ అనుకోండి. సో, మన ఇండియాలో ఏ ప్రైస్‌కి లాంచ్ చేస్తారో మనకైతే ఐడియా లేదు. వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడైతే అవైలబిలిటీలో ఉంటుందో నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మీరు పర్చేస్ చేయాలంటే చేసుకోవచ్చు. బట్ మీరు ఒకవేళ ఓస్మో 6తో కంపేర్ చేస్తే డీజే గింబల్‌తో ఇది తీసుకోవచ్చా, అది తీసుకోవచ్చా బ్రో అంటే ఒక్కటే చెప్తాను. ఫ్లో 2 ప్రో 360 ఫ్లో 2 ప్రో అనేది బెస్ట్ అండి. దీనికెళ్ళిపోండి. దీంట్లో చానా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు గిమ్మల్ యూజ్ చేసే కొద్దీ అలవాటవుతుంది అన్ని ఆప్షన్స్. ప్లస్ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసే పద్ధతి కూడా చానా అంటే చానా ఈజీగా ఉందండి. మెయిన్‌గా గింబల్ యూజ్ చేయడం కాదు. దాన్ని మన పోర్టబిలిటీ దాన్ని యూజ్ చేసేది క్విక్‌గా యూజ్ చేయడం, తర్వాత క్విక్‌గా దాన్ని మనం లోపల పెట్టుకోవడానికి ఇవన్నీ విధంగా మనకు ఈజీగా ఉండేది ఇన్‌స్టా 360 అండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బెస్ట్. మోస్ట్‌లీ నేను కూడా పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైతే ఇది అవైలబిలిటీలో వస్తుందో. నా దగ్గర ఉండే పాత గిమ్మల్ని కూడా నేను ఖచ్చితంగా సేల్‌కి పెట్టేస్తాను. సో, పెట్టేసి ఇది పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై. టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.